శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శివమహత్యం. సనత్కుమారుడు, ఓ ఈ శైలాది, నీవు మహనీయ గుణములు కలవాడవు, సర్వజ్ఞుడవు. అందుకే మరలా నాకు భూతపతి అగు శివుని మహత్యంను తెలుపుము అని అడగగా శైలాదుడు ఇట్లనెను, ఓ ముని సనత్కుమార, నేను పూర్వం అనేకులు ఉత్తములైన మునులు శివుని మహత్యం తెలుపుచుండగా విని ఉన్నాను. శివమహత్యాన్ని వివరించదాన్నే నీకిప్పుడు తెలియజేతును. నీవు ఏకాగ్ర చిత్తుడవై వినుము. కొందరు బుద్ధిశాలురగు ఋషులు సత్ అసత్ అనియో ఆయనను సత్ అసత్ పతి అని కూడా చెబుతారు. భూతభావం యొక్క వికారం చేత ఆయన్ని యుక్తుడు అంటారు. అంతేకాక భూతభావహీనుడగుట చేత అవ్యక్తుడని అసత్ అని ఆయన చెప్పబడును. ఈ విధంగా శివునికి వ్యక్త అవ్యక్త రెండు రూపములు కలవు. శివుడు కాక వేరే ఇతరం ఏమీ లేదు. ఎందుకంటే సత్ అసత్లు అని రెండింటికి శివుడే అధిపతి. అందుచేత సత్ అసత్పతి అని ఆయన చెప్పబడను. కొందరు తత్వచింతకులకు మునులు శివుని క్షరుడు అక్షరుడు అంటారు. ఆయనను క్షరాక్షరములకు పరుడు అంటారు. అవ్యక్తమును అక్షరము అని, అట్లే వ్యక్తమును క్షరము అని పిలుస్తారు. ఈ రెండును శివుని యొక్క రూపంలే. ఆయనకు ముందు మరెవరూ లేరు. శివుడు క్షర అక్షరముల రెండింటికంటేనూ బృహత్తరుడు. అందువల్లనే ఆయన మహాదేవుడు, మహేశ్వరుడు. విద్వాంసుల చేత ఆయన క్షర అక్షరముల కంటేనూ పరుడు అనగా అతీతుడు అని చెప్పబడును. సమస్త వ్యక్త రూపము శివుని యొక్క సమిష్టి మరియు వ్యష్టి అను రెండు రూపాలుగా కలవు. శివుడు సమిష్టి మరియు వ్యష్టి రూపముల కారణమగవాడు. మునీశ్వరులు సమిష్టిని అవ్యక్తమని, వ్యష్టిని వ్యక్తమని పిలుస్తారు. కొందరు ఆచార్యులు శివుని పరమకారణుడు అని కూడా అంటారు. శివుని ఈ రెండు రూపాలు చెప్పబడ్డాయి. ఆ రెండు ఉద్భవింప చేయుట ఏ ఇతర సృష్టి చేతనూ సంభవం కాదు. ఆ రెండును సమిష్టి వ్యష్టిల కారణభావం అగుట చేత శివుడు పరమేశ్వర రూపం అని చెప్పబడుతున్నాడు. యోగదర్శనం చేసిన జ్ఞాతల చేత శివుడు వ్యష్టి సమిష్టి రెండింటికి కారణుడు అని చెప్పబడను. కొందరు మునులు శివునికి క్షేత్రము, క్షేత్రజ్ఞుడు అనగా శరీరము, ఆత్మ అను విధంగా కూడా చెప్పిరి. శివుడు పరమేశ్వరుడు, మహత్తమ ఆత్మ, మహత్తమ జ్యోతి. విద్వాంసులు శరీరం 24 తత్వముల చేత ఏర్పడిందని మరియు క్షేత్రజ్ఞ శబ్దం చేత భోక్తము, పురుషుడు అని అంటారు. శివునికి స్వయంగా క్షేత్రజ్ఞుడు అని రెండు రూపాలు కలవు. శివుని మించిన వేరు ఇతరం ఏమీ లేదు అని విద్వాంసులు తెలుపుతారు. బ్రహ్మ పరబ్రహ్మ అగు శివమహాదేవుడు అనాది అయిన వాడు. భూత సాంసారిక పదార్థ జ్ఞానేంద్రియ ఆంతరిక ఇంద్రియ అంతఃకరణాలను ప్రధానము అంటారు. ఇది అపరబ్రహ్మ యొక్క రూపం. శబ్దము బ్రహ్మాది రూపం. కొందరు శివుడు పరబ్రహ్మం అంటారు. పరబ్రహ్మం చిద్రూపుడు. వస్తుతః మహేశుడు స్వయంగా శివబ్రహ్మమే. శంకరుని మించింది వేరేమీ లేదు. కొందరు విద్వాంసులు శంకరునికి విద్య అవిద్యలను రెండు రూపములు కలవని చెబుతారు. అది దేవుడగు మహేశ్వరుడు జగత్తు ఉత్పన్నకర్త, పాలనకర్త కూడా. మునీశ్వరులు ఆ శివుడే విద్య మరియు అవిద్య అని కూడా అంటారు. ఆ ఆర్జుడగు శివుని సంపూర్ణ జగత్తు ఈ రెండు కారణములకు విద్య అవిద్యల చేత ఏర్పరచబడినవి. విశ్వం యొక్క ఉత్తమమైన రూపభ్రాంతి విద్య మరియు ప్రాణమగును. పవిత్ర వేదములను ఎరిగిన వాడు విజ్ఞాన యోగం ద్వారా శివుని యొక్క ఉత్తమ రూపాన్ని ప్రాప్తించుకొనును. అన్ని రూపముల యందును గల విజ్ఞానం భ్రాంతి అవుతుంది. అవిద్య యొక్క రూపమందు సంవిత్తి సంజ్ఞ బోధను విద్వాంసులు విద్య అంటారు. వికల్పరహిత అనగా అసందిగ్ధమైన తత్వాన్ని పరము అంటారు. అది ఈశ్వరుని యొక్క మూడవ రూపం. ఈ మూడు రూపాలకు అతీతంగా వేరేమీ లేదు. కొందరు విద్వాంసులు శివుని వ్యక్తావ్యక్తజ్ఞ అనగా వ్యక్తుడు, అవ్యక్తుడు మరియు జ్ఞ రూపం అని చెబుతారు. పరమేశ్వరుడు అందరినీ సృష్టించినవాడు, పాలనకర్త కూడా. విద్వాంసులు వ్యక్తా శబ్దం చేత 33 తత్వాలు భావిస్తారు. అట్లే అవ్యక్తా శబ్దం చేత పరా ప్రకృతి అని భావిస్తారు. గుణముల భోక్త యొక్క పురుషుని జ్ఞా శబ్దం చేత గ్రహిస్తారు. శివుని ఈ మూడు రూపములకు వ్యక్త, అవ్యక్త మరియు జ్ఞా అనేవి ఈ విధంగా శివుని కంటేనూ పరము వేరేమీనూ లేదు. శివమహత్యమను 15వ అధ్యాయం సమాప్తం. ఓం శాంతి శాంతి శాంతి.